కరువు సీమలో దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి. మనసుంటే మార్గం ఉంటుంది. కరువు సీమలో సైతం కాసింత అన్నం ముద్ద దొరికి ఆకలి కడుపు నింపుతుంది. అలాంటి కమ్మని అన్నం ముద్ద బుడ్డా వెంగళరెడ్డి. ఆయన రాయలసీమ దానకర్ణుడు. సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లికి తమ్ముడిలా మారి వేల మంది ప్రాణాలు నిలిపాడు. అన్నదానానికి మించిన దానం లేదని చాటి చెప్పి చరిత్రలో నిలిచిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి చనిపోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మీకు తెలిసే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం ఆయన కథే. ఆ నరసింహారెడ్డి సొంత ఊరైన కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలోనే వెంగళరెడ్డి 1840లో పుట్టాడు. తల్లి వెంకటమ్మ, తండ్రి నల్లపురెడ్డి. వీరిది సంపన్న కుటుంబం. ధనధాన్యాలకు లోటు ఉండేది కాదు. అలాంటి కుటుంబాలు ఆ రోజుల్లో కొన్నే ఉండేవి. రాయలసీమలో కరువు సర్వసాధారణం. వెంగళరెడ్డి ఆకలి బాధితులను చూసి చలించిపోయేవారు. అన్నదానం, ధాన్యదానం ఆయన రోజువారీ పనులు. 1866లో రాయలసీమను పట్టి పీడించిన కరువులో వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వెంగళరెడ్డి తన ఇంట్లోని ధాన్యాన్నంతా ప్రజలకు వితరణ చేశారు. కర్నూలు జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి వందల మంది ఆకలి బాధితులు ఉయ్యాలవాడ చేరుకొని ఆయన సహాయం పొందేవారు. వీలైతే అన్నం, వీలు కాకపోతే గంజి కాచిపోయించేవారు వెంగళరెడ్డి. కరువు కాలంలో ఆయన ఇంట పూటకు 6 పుట్ల ధాన్యంతో పెద్ద పెద్ద బాణల్లో గంజి కాగేది. ఒక పూట 8,000 మంది ఆకలి తీర్చేది. వెంగళరెడ్డి కేవలం అన్నదానమే కాకుండా ఏ సాయం కోరినా కాదనకుండా చేసేవాడు. పేదవాళ్ల పెళ్లిళ్లకు బట్టలు, ధాన్యం అందించేవాడు. పసిపిల్లలకు పాలు ఉచితంగా పంపిణీ చేసేవారు. రాబోయే కాలం ఎలా ఉంటుందోనని ఆయన ముందుగానే గాథల నిండా ధాన్యాన్ని నిల్వ చేయించేవారు. వెంగళరెడ్డి పెద్ద మనసు గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. రెడ్డి ఓసారి ప్రయాణంలో ఉండగా దొంగలు దోచుకోబోయారు. ఆయన భయపడలేదు. పాపం, మీరెప్పుడు అన్నం తిన్నారో ఏమో, అందరికీ అన్నం పప్పు వండించి పెడతాను. సుష్టుగా తిని తర్వాత నన్ను దోచుకుని చంపేయండి అని నవ్వుతూ అన్నాడట. దీంతో దొంగలు లెంపలు వేసుకుని వెళ్లిపోయారు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు దారిన వెళుతూ వెంగళరెడ్డి దానకర్ణుడని తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లి మజ్జిగ అడిగాడు. మజ్జిగ కోసం తనను వెతుక్కుంటూ రావటంతో రెడ్డి చలించి అతనికి ఏకంగా ఆవునే దానం చేశాడు. వెంగళరెడ్డికి ఇంత మంచి పేరు రావటం ఇతర ధనికులకు గిట్టేది కాదు. ఉయ్యాలవాడకు దగ్గర్లోని సర్వాయిపల్లెలో ఒక సంపన్నుడు వెంగళరెడ్డి కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలనే ఆశతో ఒక ఎత్తుగడ వేశాడు. దారిన వెళ్లే సన్యాసులకు అన్నం పెట్టి ₹1 ఇస్తానని దండోరా వేయించాడు. ఆ రోజుల్లో ₹1 అంటే ఇప్పుడు వేలతో సమానం. అయితే సన్యాసులు అతని మాటలు పట్టించుకోకుండా ఉయ్యాలవాడకే వెళ్లి వెంగళరెడ్డి ఇంట్లోనే భోంచేసేవారు. బుడ్డా వెంగళరెడ్డి 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. అయినా సంతానం కలగకపోవటంతో తమ్ముడి కుమారుణ్ణి దత్తత తీసుకున్నారు. హద్దు పద్దు లేకుండా దానం చేయటం వల్ల రెడ్డి ఆస్తి కరిగిపోయింది. బంధువులు ఆయన్ను మందలించేవారు. అయినా ఆయన పట్టించుకునేవాడు కాదు. వెంగళరెడ్డి దానగుణం బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసింది. మద్రాస్ గవర్నర్ కౌన్సిల్ సభ్యత్వంతో పాటు విక్టోరియా బంగారు పతకం కూడా దక్కింది. వెంగళరెడ్డి 1900 సంవత్సరంలో 60వ ఏట కన్నుమూశారు. ఆయన దాతృత్వాన్ని సీమ ప్రజలు నేటికీ తలుచుకుంటారు. జానపద గాయకులు ఆయన వెన్నలాంటి మనసును కైగట్టి పాడుతుంటారు.